ఏంటంటే యాక్టివిటీస్ ఉంటే హాలిడేస్లో బాగుంటుందని. ఫర్దర్గా ఫియర్ ఏంటంటే భయం అన్నది లేకుండా ఉండాలని. అబ్బాయి కన్నా అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు అన్నట్లు కూడా రాణిస్తున్నారు. మీరు ఎప్పుడో కూడా 10th తోటి ఆపకండి అమ్మ. మీకు ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందో అంతవరకు కూడా బాగా చదువుకోండి. గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా మనకి ప్రోత్సాహాలు ఇస్తుంది. మీకు ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి ఎవరు కూడా మీ ఇంట్లో కూడా పేరెంట్స్ కూడా అంత బాగా సహకరిస్తున్నారు కాబట్టి మీరు వస్తున్నారు. ఇంకా మీరు మరి మీ ఫ్రెండ్స్ ఎందుకు తీసుకురావట్లా? మీరు కొంతమంది వచ్చారు రానంటున్నారు. సిగ్గా మొహమాటం భయమా? వాళ్ళకి ఏమైతే ఇక్కడికి వస్తేనే అంటారు మీకు తెలియట్లా. ఎందుకంటే ఒక 10 years పోయిన తర్వాత చిన్నప్పటి స్కూల్లో మేము నేర్చుకున్నాము, ఈ మేడం చెప్పారు, సార్ వచ్చారు అని అన్ని ఎందుకంటే మీకు జీవితంలో ఏళ్ళు తీసుకుంటాడు బాస్మతి చేతిలో తీసుకెళ్ళి ఏదైనా సరేనమ్మా చిన్నప్పుడు పునాదే బాగా గట్టిగా ఉంటే పెద్ద అయిన తర్వాత రాణించడానికి ఉంటుంది. మీరు భయపడకుండా చేయడానికైనా చదువుకోవడానికైనా ఏ రంగంలో వెళ్ళాలన్నా సరే అంటే ఉత్తినే చదివేసుకుని మనం ఏదో పెద్ద ఆఫీసర్లే అవ్వక్కర్లా. మనకి మంచి పని ఏదో చేతుకుంటున్నాయో నేర్చుకునే క్రాఫ్ట్స్ అన్ని కూడా చేయబట్టే చాలా మంది ఈ రంగంలోనే రాణించిన వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు కూడా. ఇంకేం మరి రేపు నుంచి ఏం చేస్తారు? మళ్ళీ మీరు అందరూ చోట్ల ఎక్కడ మీకే నేర్చుకుంటూ ఉంటారా? దీన్ని ఇంకా ఎదరికి తీసుకెళ్తారా? స్టాపా చెప్పండి మ్యామ్ అడుగుతున్నారు కదా, కలుస్తాం మేమని చెప్పండి. కంటిన్యూ చేస్తామని చెప్పండి. నిజంగా పోస్ట్ గారిని మన చాలా అభినందించాలి. ఎందుకంటే మీరిద్దరూ ఊళ్ళో పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి మాకెందుకైనా ఊరుకోకుండా చేస్తున్నారు. అంటే వాళ్ళకి టైం ఇదే కాదు, వాళ్ళకన్నా పనులు ఉండవా? ఈవిడికి పిల్లలు ఉంటారా? ఆయన పనులు ఉంటుంది. అయినా సరే మనం ఏదో చేయాలి, ఊరికి మంచి పనులు చేయాలని చేస్తున్నారు. ఇంకా